బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. మరి కాసేపట్లో కేటీఆర్ హరీష్ రావులతో కేసీఆర్ భేటీ కానున్నారు. పార్టీలో అసంతృప్తులు, పెండింగ్ టికెట్లపై ఫోకస్, ఎన్నికల స్ట్రాటజీ, మేనిఫెస్టో రూపకల్పనపై చర్చించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. మరి కాసేపట్లో కేటీఆర్ హరీష్ రావులతో కేసీఆర్ భేటీ కానున్నారు. పార్టీలో అసంతృప్తులు, పెండింగ్ టికెట్లపై ఫోకస్, ఎన్నికల స్ట్రాటజీ, మేనిఫెస్టో రూపకల్పనపై చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, వెన్నెల సీఎం ఆఫీస్ నుంచి ప్రగతి భవన్ నుంచి కొద్దిసేపటి క్రితమే మంత్రి హరీష్ రావుకు అదేవిధంగా కేటీఆర్ కు కూడా కాల్ రావడం జరిగింది. సీఎం కేసీఆర్ తో భేటీకి అందుబాటులో ఉండాలని చెప్పి కూడా అధికారులు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్, మంత్రి కేటీఆర్ అదేవిధంగా మంత్రి హరీష్ రావులతో సమావేశం నిర్వహించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇందులో ఈ మీటింగ్ లో ముఖ్యమైన అంశాలు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. పార్టీలో ప్రచారం 15వ తారీఖు నుంచి ఏ విధంగా ఉండాలి, ప్రచార సభల్లో ఏ విధంగా బీఆర్ఎస్ ఉండాలి, సో ఏ విధంగా మాట్లాడాలి ఆ మీటింగ్ లో అని చెప్పి కూడా చర్చించనున్నారు. ఏ అంశాలపై మాట్లాడాలని చెప్పి, అదేవిధంగా మేనిఫెస్టో రూపకల్పన ఫైనల్ గా సో మరొకసారి దానిపై ఫైనల్ గా కసరత్తు చేసి వీళ్ళతో చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా పెండింగ్ టికెట్ల అంశంపై కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా నాంపల్లి, గోషామహల్, నర్సాపూర్, మల్కాజ్గిరి టికెట్లు ఇంకా 4 టికెట్లు పెండింగ్ లో ఉన్నాయా. 4 టికెట్లకు కూడా అభ్యర్థులను కూడా ఫైనల్ చేసే పనిలో కూడా సో అధిష్టాన వర్గం ఉంది అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఎన్నికల స్ట్రాటజీలో ఏ విధమైన స్ట్రాటజీ అవలంబించాలి, ముఖ్యంగా ప్రతిపక్షాలకు ధీటుగా ఏదైతే మేనిఫెస్టో ప్రతిపక్షాలకు ధీటుగా ఉంటుందని చెప్పి కూడా కొన్ని రోజులుగా మంత్రులు చెప్తున్న నేపథ్యంలో అది ఏ విధంగా ఉండాలి, దానికి ఒకసారి మళ్ళీ ఒకసారి ఫైనల్ గా కసరత్తు చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా పార్టీలో చేరికలపై కూడా మరోవైపు దృష్టి పెడుతూనే పార్టీలో ఉన్న అసంతృప్తులను కూడా ఎక్కడికక్కడ బుజ్జగించాలి. సో పార్టీ నుంచి బయటకు వెళ్ళనివ్వకుండా జాగ్రత్త పడాలని చెప్పి కూడా వాటిపై కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ పథకాలు పై బీఆర్ఎస్ పార్టీ ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. ఆ ప్రభుత్వ పథకాలను ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కూడా పార్టీ నేతలు భావించే అవకాశం కూడా కనిపిస్తోంది. వీళ్ళిద్దరికి కూడా సీఎం కేసీఆర్ అదే దిశానిర్దేశం కూడా చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా మనం చూసుకున్నట్టయితే మంత్రి కేటీఆర్, మంత్రి హరీష్ రావులు ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా సుడిగాలి పర్యటన కూడా చేయడం జరిగింది. పలు నియోజకవర్గాలకు కూడా దాదాపు 40 నియోజకవర్గాలకు కూడా వీళ్ళిద్దరు కూడా కవర్ చేసిన పరిస్థితి నెలకొని ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 15వ తారీఖు తర్వాత ప్రచారం ఏ విధంగా ఉండాలి, సీఎం కేసీఆర్ బహిరంగ సభలతో పాటు మధ్య మధ్యలో వీళ్ళ ఇంటర్వెన్షన్ ఏ విధంగా ఉండాలి, వీళ్ళ యొక్క ప్రచారాలు ఏ విధంగా ఉండాలి అనే దానిపై కూడా ఈ మీటింగ్ లో చర్చించే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా పెండింగ్ టికెట్లు, అదేవిధంగా ఎన్నికల అవలంబించవలసిన స్ట్రాటజీ, అదేవిధంగా అసంతృప్తులు, అదేవిధంగా మేనిఫెస్టోపై ముఖ్యంగా ఈ మీటింగ్ లో అయితే పలు అంశాలు చర్చకు వస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.